ఈ దినం మనం వినబోయే ఓ ప్రత్యేకమైన అద్భుతమైన సందేశం సమాజ మందిరపు కన్నీటి కథ ఇది. సమాజ మందిరపు కన్నీటి కథ ఇది. అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడు తరచుగా అక్కడక్కడ సమాజ మందిరములో కూడుకొని పౌలు ఈ రీతిగా బోధించసాగెను. సమాజ మందిరములో యూదులు అని అపోస్తల కార్యాల్లో అలాగే సువార్తల్లో ఎక్కువగా సమాజ మందిరపు మాట మనం వింటూ వస్తాం. దాన్ని హిబ్రూలో సెనగోగ్ అంటే సమాజ మందిరము అని అర్థం. ఈ సెనగోగ్ యూదుల ఆరాధనా కేంద్రం లేక యూదుల ఆధ్యాత్మిక కేంద్రం. అసలు ఈ సమాజ మందిరాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎక్కడెక్కడున్నాయి అని ఈ సమాజ మందిరపు వివరాలు చదువుతూ ఉంటే నా వ్యక్తిగతంగా నా హృదయం యూదుల విశ్వాసాన్ని, యూదులు దేవుని పట్ల కలిగిన ఆ భక్తిభావం, దేవుని కొరకు వారు బ్రతికే ఆ వైరాగ్యపు జీవితం చదివిన తర్వాత నా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో నా హృదయం పిండబడి నా వ్యక్తిగతంగా నేను ఏడ్చాను. ప్రభా, ఎంత వైరాగ్యం కలిగిన వాళ్ళు కదా వాళ్ళు, మీరంటే వాళ్ళ గుండెల్లో ఎంత పిచ్చి ప్రేమో కదా, మీ పట్ల వాళ్ళకున్న అలాంటి పిచ్చి ప్రేమ ఈ కాలంలో మా హృదయాల్లో కూడా ఉంటే ఎంత బాగుండో కదా అని ఆ సమాజ మందిరపు కథ అంటే దాని చరిత్ర విని నా హృదయం పిండబడింది. అసలు ఈ సమాజ మందిరాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి అంటే మీరందరూ ఎరుగుదురు. ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చిన తర్వాత రాజైన సొలొమోను ఒక గొప్ప మందిరం నిర్మించాడు. యావత్ ఇశ్రాయేలు ప్రజలు ఆ మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ ఆరాధన జరగటానికి అవకాశం లేదు. ప్రత్యేకంగా పురుషులు సంవత్సరానికి మూడు మార్లు యెరూషలేములో ఉన్న దేవాలయానికి వచ్చి అక్కడ బలులు అర్పించి ప్రభువుని ఆరాధించేవాళ్ళు. యావత్ ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుని ఆరాధించడానికి ఉన్న ఒకే ఒక్క ఆధ్యాత్మిక కేంద్రం, ఒకే ఒక్క మందిరం సొలొమోను కట్టించిన దేవాలయం. తర్వాత శత్రువులు యెరూషలేము మీద దాడి చేశారు, రాజైన నెబుకద్నెజర్. ఆ తర్వాత చాలామంది శత్రురాజులు దేశం మీద దాడి చేసి ప్రత్యేకంగా సువర్ణ దేవాలయాన్ని కాల్చి బూడిద చేసి మందిరాన్ని నేలమట్టం చేశారు. ఆ దాడిలో చేసిన పాపాన్ని బట్టి భక్తిహీనులు చనిపోయారు. భక్తి కలిగిన వారు కూడా ఆ ఉగ్రత ఎదుట నిలవబడలేకపోయారు. అయితే ఈ పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఏ ప్రాంతాలకు చెదిరిపోయారు అని అంటే ఒక ప్రాంతం, రెండు ప్రాంతాలు కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని దేశాలకు చెదిరిపోయారు. ఆ చెదురుబాటులో దేవుని మహాకృప, ఆ యోధా జాతి మన భారత గడ్డ మీద కూడా అడుగుపెట్టారు. వాస్తవమో కాదో నాకు తెలియదు, కానీ రోజు అప్పుడప్పుడు పేపర్లో చూస్తాం ఈ యోధా జాతి ఎక్కడో కాదు మన ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నారట. గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర యోధా జాతి ఉందట. ఎంతమంది విన్నారు ఈ మాట? థ్యాంక్ యూ. అమ్మో, మంచి అప్డేట్ ఉంది తమ్ముడా, థ్యాంక్ యూ కదా. రేపల్లి దగ్గర, గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర యోధా జాతి ఉంది. కేరళలో యోధా జాతి ఉంది. అలాగని భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలంతా వాళ్ళు చెదిరిపోయారు. ఆ ప్రపంచ దేశాలంతా చెదిరిపోయిన ఆ పర్యాయాల్లో బైబిల్లో అనేక చోట్ల సమాజ మందిరాలు ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తాం. బైబిల్లో మనం చూస్తే కుప్రా అనే దీవిలో సలమి అనే స్థలంలో సమాజ మందిరం ఉన్నట్లుగా, ఆ తర్వాత అంతియోకియాలో సమాజ మందిరం ఉన్నట్లుగా, కొరింథీలో, వాటి వివరాలు తమ్ముడు ఒకసారి. నెక్స్ట్ కాదు, నేను రాసినవి ఉన్నాయి కదా రెఫరెన్స్లో, దానికి పైన ఉంటుంది తమ్ముడు. ఓకే, సరే నేను చదువుతాను, రాసుకునే వాళ్ళు రాసుకునండి.
అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 5వ వచనం సలమీలో ఉంది. 13వ అధ్యాయం 14వ వచనం అంతియోకియా, పిసిదోనియా అంతియోకియాలో ఉంది. 14వ అధ్యాయం 1వ వచనం ఈకొనియాలో ఉంది. 17వ అధ్యాయం 1వ వచనం దెసలోనికియాలో ఉంది. 17వ అధ్యాయం 10వ వచనం బెరయాలో ఉంది. 17వ అధ్యాయం 17వ వచనం ఏథెన్స్లో ఉంది. 18వ అధ్యాయం 14వ వచనం కొరింథీలో ఉంది. 19వ అధ్యాయం 8వ వచనం ఎఫెసీలో ఉంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అంటే యూదులు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలాల్లో వారి దేవుడిని ఆరాధన చేయటానికి సమాజ మందిరాలు నిర్మించి యోధా ప్రజలు ఆ స్థలంలో సమాజంగా కూడుకొని ప్రభువును ఆరాధించేటువంటి వాళ్ళు. ఈ సమాజ మందిరాలు ఎట్లా ఉండేవి, ఈ సమాజ మందిరాల లోపల ఏం జరిగేది అని ఒకసారి ఆలోచిస్తే, ఆ సమాజ మందిరం ఎక్కడ సమాజ మందిరం నిర్మించిన నంబర్ 1 దాని ముఖద్వారం యెరూషలేము వైపు ఉండేదట. నంబర్ 1 దాని ముఖద్వారం యెరూషలేము వైపు ఉండేదట. రెండవది, ఈ సమాజ మందిరాలన్నీ చాలా నిరాడంబరంగా ఉండేవి. అంటే కాస్ట్లీగా అట్టహాసం రెట్టమతం అంటారు కదా, అట్లే ఉండేవి కాదు, నిరాడంబరంగా ఉండేవి. దానిలో ఒక పెట్టె, పాత నిబంధనలో మందసపు పెట్టె అని ఉండేది కదా, మందసపు పెట్టె కాదు కానీ మందసపు పెట్టెకు పోలి ఒక పెట్టె తయారు చేసుకొని సమాజ మందిరంలో ఉంచేవారు. ఆ పెట్టె లోపట ధర్మశాస్త్రపు ప్రతులు నుంచేవాళ్ళు. ఆ పెట్టె లోపట 2 ప్రతులు ఉండేవి. ఒకటి తోరా, తమ్ముడు అది ఉందా, ఒకటి తోరా, రెండవది ప్రవక్తల గ్రంథాలు. దాన్ని ఏమంటారంటే హఫ్తరాహ్ తోరా, హఫ్తరాహ్. తోరా అంటే మోషే పంచకాండాలు, మోషే ధర్మశాస్త్రం. హఫ్తరాహ్ అంటే ప్రవక్తల గ్రంథాలు. ఐదవది ఒక అగ్రపీఠం ఉండేది. అగ్రపీఠం అంటే ఒక వేదిక. ఆ వేదిక మీద ఆ రబ్బీ వేదిక మీద నిలవబడి ప్రజలకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు. క్లుప్తంగా మరొకసారి మీకు గుర్తుకు తెస్తాను. ఈ సమాజ మందిరాలు యెరూషలేము తట్టు అభిముఖంగా యెరూషలేము వైపు ఉండేవి. రెండవది చాలా నిరాడంబరంగా ఉండేవి. దానిలో మందసపు పెట్టెకు నమూనా లాంటి ఒక పెట్టె ఉండేది. ఆ పెట్టె లోపల ధర్మశాస్త్రపు ప్రతులు ఉండేవి. ఒక అగ్రపీఠ ఉండేది. ఆ అగ్రపీఠ మీద నిలవబడి దైవ సేవకుడు ప్రజలకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండేటువంటి వాడు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ కాలంలో ప్రపంచంలో ఉన్న మందిరాలన్నీ, ఈ మందిరాల నమూనా సమాజ మందిరపు నమూనాలో నుంచి పుట్టుకొచ్చినవి. దీన్ని ఏమందాం ఇప్పుడు, బలిపీఠం కాదు, ఇప్పుడు అన్నాం కదా ఒక పీఠం, ఇది అగ్రపీఠం. ఇక్కడ రబ్బీ కూర్చునేవాడు, ప్రజలంతా ఎదురుగా ఉండేవాళ్ళు, ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. అంటే ఈ కాలంలో ఉన్న మందిరాలు వీటన్నిటికీ నమూనా, మాస్టర్ పీస్ ఏదయ్యంటే సమాజ మందిరాలు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీరు అనొచ్చు, అయ్యా ఇందులో నుంచి కన్నీటిని తెప్పించే కథ ఏముంది, మామూలు విషయమే కదా అని మీరు అడుగుతారు. ఎందుకు ఇది కన్నీటిని తెప్పించే కథ అని మీతో ఈ మాట అంటున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలంతా యెరూషలేములో ఉన్నప్పుడు శత్రువులు దాడి చేసి వాళ్ళ బ్రతుకులు చల్లా చెదిరైపోయాయి. ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. కొందరు అంతియోకియాకు వెళ్ళారు, ఇంకొందరు ఈకొనియాకు వెళ్ళారు, మరికొందరు కుప్రాకు పారిపోయారు, మరికొందరు భారతదేశానికి వచ్చారు, ఇంకొందరు గలతీ ప్రాంతానికి వెళ్ళారు, మరికొందరు ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళారు, మరికొందరు కొరింథీ ప్రాంతానికి, ఇంకొందరు ఏథెన్స్ ప్రాంతానికి చెదిరిపోయారు. నేను మీతో పంచుకునే మాట ఏంటంటే, వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయాయి కానీ వాళ్ళ భక్తి చెదిరిపోలేదు. భక్తిని వదిలిపెట్టలేదు వాళ్ళు. దేవా, మేము హాయిగా యెరూషలేములో ఉంటే
నెమ్మదిగా మా కూడు మేము తింటూ, మా గడ్డలో మేము బ్రతుకుతూ, మా నీడలో మేము జీవిస్తూ ఉంటే, నిన్ను మేము ఆరాధిస్తూ ఉండగా మా బ్రతుకులు ఏమైనా బాగుపడ్డాయా? నిన్ను ఆరాధన చేస్తూ ఉంటే మా బ్రతుకులు చెదిరిపోయి, చూడు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు అన్నట్లుగా అంత్యోకొకరు పారిపోయారు, ఈకొనియాకొకరు పారిపోయారు, లొస్త్రాకొకరు పారిపోయారు, కుప్రాకి ఇంకొకరు పారిపోయారు, ఎఫెస్సికి, ఏథెన్సుకు, కొరింథీకి, అయ్యా ప్రపంచపు నలుదిక్కులకు మేము చెదిరిపోయాం. మా బ్రతుకులు చెదిరిపోతే ఏం చేసావని నిన్ను మేము ఆరాధించామయ్యా అని వాళ్ళు అనలా. మాకేమిచ్చావని మిమ్మల్ని స్తుతించాలయ్యా అని దేవుని ప్రశ్నించలేదు. వీళ్ళల్లో మనం నేర్చుకునే ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, బ్రతుకులు చెదిరిపోయాయి కానీ వాళ్ళ భక్తి చెదిరిపోలేదు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ కాలంలో మన వ్యక్తిగత జీవితాల్లో మన బ్రతుకులో అంత భక్తి ఉన్నా లేకపోయినా చిన్న కష్టం రావటంతో మనం మొట్టమొదట అనేది ఎవరినో తెలుసా? అమ్మ, ఎవరిని? భర్తనా? మీరు అనేటట్టే ఉన్నారమ్మా. ఎవరిని అంటారు? చిన్న కష్టం రావటంతో మనమేదో ఆయనకు అప్పు ఉన్నట్టు, మనకేదో ఆయన అప్పు ఉన్నట్టు, మన బాకీ ఏదో ఆయన ఎగ్గొట్టినట్టు, ఏ చిన్న కష్టం రావటంతో దేవుడు నాకేం చేశాడు? ఆ దేవుడికి నువ్వు చేసింది ఏమీ లేదు. ఆ దేవుని కొరకు నువ్వు సరిగ్గా బ్రతికింది ఏమీ లేదు. బాప్తిస్మం తీసుకొని 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ప్రతిసారి పడుతూ లేస్తూ బ్రతికిన బ్రతికే కదా. వాక్యం వింటున్నా, వాక్యానికి సాక్షిగా నువ్వు బ్రతికింది ఎక్కడ? చాలాసార్లు మన జీవితాల్లో, మన బ్రతుకులో మనకు ఎదురయ్యే శ్రమలకు 90% కారణం మన బుద్ధిహీనతే. నీ తప్పుడు ప్రవర్తనే నీ కన్నీటి కారణం. నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే నీ ఏడ్పు కారణం. నీ బ్రతుకులో నువ్వు అనుభవించే ప్రతి శ్రమకు దేవునికి ఆయాసకరంగా బ్రతికిన నీ బ్రతుకే కానీ నా దేవుడు హృదయపూర్వకంగా ఏ నరునికైనా విచారమునైనా బాధనైనా కలుగు చేసేవాడు కాదు. ఏ నరునికైనా బాధనైనా విచారాన్ని కలుగు చేయని ఆ దేవుడు ఆయన రక్తముతో కడగబడిన నీకు నాకు ఆయన ఎందుకు బాధ కలుగు చేస్తాడు? ఎక్కువ శాతం చూడండి, మన బ్రతుకులో ఎదురయ్యే బాధల్లో 90% నీ బుద్ధిహీనపు నిర్ణయం, నీ బుద్ధిహీనపు బ్రతుకు, నీ బుద్ధిహీనపు నడితే అనేక సార్లు నీ బ్రతుకు దుఃఖం పాలవటానికి కారణమైంది. నేను అన్నది అవునంటారా కాదంటారా? అమ్మ చెప్పాలి. 100కి 100 పాళ్ళ, 100కి 1000%? నేనంట 200% అంట. ఎందుకో తెలుసా? ఆ దేవునికి నిన్ను నవ్వించటమే చేతనవు కానీ ఏడ్పించటం నా దేవునికి చేత కాదు. నీ దేవునికి మేలు చేయటమే చేతనవు కానీ కీడు చేయటం ఆయనకు చేత కాదు. ఆయన ఎవరో తెలుసా? కీడు చేయటం చేతగాని దేవుడు. నీ జీవితంలో ఏదైనా కీడు కలిగిందంటే 90% నీ పాపం, నీ బుద్ధిహీనపు నిర్ణయం, లౌకికంగా నువ్వు ఆలోచించి తీసుకున్న నీ నిర్ణయాలే నీ బ్రతుకు ఏడ్పు పాలవటానికి కారణమైంది, కానీ అది దేవుని ద్వారా కలిగింది కాదు అని గ్రహించు. కానీ విషయం ఏంటో తెలుసా? ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా ఎవరి మీద పడి ఏడుస్తాడో తెలుసా? గమనించండి. దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకేమిచ్చాడు? నేను ఇంత వైరాగ్యంగా బ్రతికితే చూడు నా పిల్లలు ఏమైపోయారో, చూడు నా బ్రతికేమైపోయిందోనని ఎక్కువ శాతం దేవుని ప్రజలుగా పిలువబడుతున్న క్రైస్తవులు ఏ చిన్న కష్టం వచ్చినా దేవుని మీద పడే ఏడ్చేవాళ్ళు ఉంటారు. నాకు ఇక్కడ దుఃఖాన్ని తెప్పించిన సంగతి, దేశాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి అయిపోయింది. చెట్టుకొకరు పుట్టుకొకరు చల్లా చెదురైపోయారు. బ్రతుకులు బ్రద్దలైపోయాయి. బ్రతుకులు చిన్నాభిన్నమైపోయాయి. బ్రతుకులు చిన్నాభిన్నమైపోయినా భక్తిని మాత్రం కాపాడుకుంటూ వాళ్ళు బ్రతికారు. దేశం కాని దేశాలకు వెళ్ళినా దేవుని విడిచిపెట్టలేదు. దేశం కాని దేశానికి వెళ్ళిన ఆరాధన విడిచిపెట్టలేదు. దేశం కాని దేశానికి వెళ్ళిన వాళ్ళ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు. దేశం కాని దేశానికి వెళ్ళిన వాళ్ళు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టకుండా శ్రమల మధ్యలో కూడా దేశం కాని దేశంలో ప్రభు కొరకు రోషంగా వాళ్ళు నిలవబడ్డారు. ఈ సమాజ మందిరాల్లో కూడుకొని యావత్ యూదులు, యావత్ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నాయి సమాజ మందిరాలు? యెరూషలేములో కాదు. ఎక్కడ?
ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల. ఇంతకాళ్ళు ప్రపంచ దేశాలకు ఎందుకు వచ్చారు? పర్యటన చేయటానికా? బ్రతుకులు చెదిరిపోయాయి, గూడు చెదిరిపోయింది. గూడు చెదిరిన పక్షిలాగా, గుండె పగిలిన వ్యక్తిలాగా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి ఎక్కడెక్కడో తలదాచుకుంటా ఉంటే అక్కడ కూడా దేవుని ఆరాధన చేయటానికి శనగోగులు కట్టి ఆ ఆలయాల్లోకి వెళ్ళి యూదులు సమాజ మందిరంలో అడుగుపెట్టిన వెంటనే మొట్టమొదట పలికే మాట చూడండి. అది దానిని హిబ్రూలో షమా అని పిలుస్తారట. షమా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు. షమా అనే మాట చదువు, టైప్ చేయలేదు తమ్ముడు. సరే, షమా. షమా క్షమా కాదు, ష ష యారా లావా ష ష అంటారు కదా, షమా. షెబా అంటాం కదా, అట్లాగే షమా. ఏంటి ఆ షమా? 6వ అధ్యాయం 4-5 వచనాలు. నాతో కలిసి చెప్పండి. ఇశ్రాయేలు వినుము. సౌండ్ పెంచాలా? ఇంకొకసారి, ఇశ్రాయేలు వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. మరొకసారి హల్లెలూయా. అందరూ ఈ మాట చెప్పండి. ఇశ్రాయేలు వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే అద్వితీయుడు అంటే ఏంటి? ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే అద్వితీయుడు అంటే అద్వితీయుడే, ఏముంది అక్కడ? అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు అని అర్థం. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు. ఆయన వంటివాడు మరొకరు లేరు, ఆయన కానే సాటి. ఆయన వంటి దేవుడు ఇంకొకరు లేరు. అంటే వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకునేవాళ్ళు తెలుసా? ఇశ్రాయేలు వినుము. అయ్యా, ఏం వినమంటావు? ఈ సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే మనం ఆరాధించే దేవుడైన యెహోవా. ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయన తప్ప మరొక దైవం లేదు. ఆయన లాంటివాడు కానీ, ఆయనను పోలినవాడు కానీ, ఆయనకు సమమైన వాడు కానీ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే సాటి. గమనించండి, బ్రతుకు తెరువు నిమిత్తం తలదాచుకోవటానికి ఆయా దేశాలకు వెళ్ళారు. బ్రతుకులు చెదిరిపోయాయి కానీ వాళ్ళ భక్తి చెదిరిపోలేదు. దయనీయ స్థితికి వెళ్ళిపోయినా ఆ దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ చనిపోలేదు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలరా, ఈ సమాజ మందిరం నీకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? నీవెంత నీతిగా దేవుని సన్నిధిలో బ్రతికిన కొన్నిసార్లు నీ బ్రతుకు చెదిరిపోద్ది. అనుకున్నది ఒకటి, బ్రతుకులో జరిగింది ఒకటి. నువ్వు ప్రార్థించింది ఒకటి, నీకు వచ్చే ప్రతిఫలం మరొకటిగా కొన్నిసార్లు ఉంటుంది. లోకంలో ఎలాంటి పరిస్థితులు నీ బ్రతుకులో ఎదురైనా, గుండె పగిలిన, గూడు చెదిరిన, ప్రతి క్షణం నీ నోట ఉండాల్సిన మాట, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆయనను పూర్ణ బలంతో నేను ఆరాధిస్తానని ప్రతి చోట మన భక్తిని కాపాడుకునే వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాం గాక. చెప్దాం ఆమేన్. ఈ బ్రతుకు గూడు చెదిరి గుండె పగిలిన ఆ జాబితాలో ఒక చిన్నది ఉంది. ఆ చిన్నదాని పేరు రాయబడలేదు, కానీ నయమాను ఎంట పరిచారకురాలిగా పనిచేస్తుంది సిరియా దేశంలో. ఇజ్రాయేలు దేశంలో ఉన్న చిన్నది సిరియా దేశానికి ఎందుకు వచ్చింది చూడండి. 5వ అధ్యాయం 2-3 వచనాలు. నాతో కలిసి చెప్పండి. సిరియనుల గుంపులుగా బయలుదేరి, సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు ఉపచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను.
అతడు నా ఏలిన వాళ్ళకి కలిగిన కుష్టు రోగమును బాగు చేయును. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్తారు. ఒకసారి వినండి. ఈ చిన్నది ఇశ్రాయేల్ దేశంలో ఉండేది. ఏం జరిగిందో తెలియదు. సిరియా దేశస్థులు ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేశారు. సైన్యాధ్యక్షుడు ఎవరు? నయమాన్ యొక్క సారథ్యంలో ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేస్తే ఎంతోమంది ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఆ చెరగొనిపోయినటువంటి గుంపులో ఈ చిన్నదొకటి. తల్లికి దూరమైంది, తండ్రికి దూరమైంది, పుట్టిన గడ్డకు దూరమైంది, బంధువులకు దూరమైంది, ఒక్కతే ఒంటరిగా దిక్కులేని అక్కుపక్షిలాగా నయమాను ఎంటుంది. నయమానుకు కుష్ఠరోగం అని తెలిస్తే అక్కడ కూడా తన దేవుడైన యెహోవాని గురించి మాట్లాడుతుంది. అనొచ్చు ఆవిడ, నిజంగా మా దేవుడే జీవం కలిగిన దేవుడైతే మా బ్రతుకులు ఎందుకు ఎట్లా అయిపోతాయి? మేమెందుకు చెరసాలకు వస్తాం? మేమెందుకు బానిసలుగా ఉంటాం? తన కలిగిన కష్టాన్ని బట్టి ఆ గొప్ప దేవుణ్ణి ప్రశ్నించకుండా, నిందించకుండా, గూడు చెదిరిన గుండె పగిలిన పరిస్థితుల్లో కూడా నయమాను దగ్గర తన దేవుడైన యెహోవాని గురించి మాట్లాడుతుంది. బిడ్డలారా, వాళ్ళ భక్తి విశ్వాసాలు చూడండి. ఈ కాలంలో క్రైస్తవుల పరిస్థితి, కొంతమంది సోకాల్ క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా? సరే, వీడు కష్టంలో ఉన్నాడు, కాస్త ఆశీర్వదిద్దాం, వీడు ఇబ్బందిలో ఉన్నాడు, కాస్త లేవనెత్తుదామని. గమనించండి, సంపన్న స్థితిలోకి ఒక క్రైస్తవుని తీసుకొని వస్తే బైబిల్ ఏమని రాసిందో తెలుసా? వారికి కలిమి కలిగిన కొలది విస్తారంగా నా యెడల పాపం చేస్తూ వచ్చారు అంటాడు. బాధాకరమైన సంగతి. ఈరోజు అమెరికా దేశంలో భక్తి లేదు అని ఎందుకు అంటున్నాం? ఇంగ్లాండ్ దేశంలో ప్రజలు భక్తి లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు అని ఎందుకు అంటున్నాం? ఒకప్పుడు పిడికెడు మెతుకులు కూడా నోచుకొని దీన దరిద్రపు బ్రతుకులు వాళ్ళవి. సిలువను ఆశ్రయించారు, వాళ్ళ బ్రతుకునకు విలువ కలిగింది. సంపన్న స్థితిలోకి వచ్చారు. వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు సంపన్న స్థితిలోకి వచ్చిన తర్వాత మనవల సంతానానికి వచ్చేసరికి ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాలుగా మారిపోయారు. అగ్రరాజ్యాలుగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రజలు ఎలా అయిపోయారో తెలుసా? దేవుడు లేని ప్రజలుగా మారిపోయారు. యూదులేమో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన దరిద్రులుగా మారిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుని పట్టుకొని బ్రతికితే, క్రైస్తవుని దేవుడు లేవనెత్తి ఆకాశమంతా ఎత్తుకు నిలవబెడితే కృతజ్ఞత లేనివాడిగా కొంతమంది క్రైస్తవులు బ్రతుకుతున్నారు. మంచి ఉద్యోగం ఇచ్చి, మంచి వ్యాపారం ఇచ్చి, చక్కటి ఆర్థిక స్థితిగతులు ఇచ్చి, రే బాబు తృప్తిగా తిని నన్ను స్తుతించరా, హాయిగా బ్రతికి నన్ను స్తుతించరా, ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని అనుభవించి నాకు కృతజ్ఞతగా బ్రతకరా అని ఇవన్నీ దేవుడు మనకిస్తే, చూడండి, నీలో ఉన్న భక్తి నీ పిల్లల్లో కనపట్లా, నీలో ఉన్న విశ్వాసం నీ పిల్లల్లో కనపట్లా, నీలో ఉన్న మోకాళ్ళ జీవితం నీ పిల్లల్లో కనపట్లా. కారణం ఏంటో తెలుసా? నువ్వు శ్రమల్లో పుట్టి, శ్రమల్లో పెరిగి, దేవుని పాదాలు పట్టుకొని ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నావు కదా. ఈ స్థితికి వచ్చిన తర్వాత వాడి కష్టం అంటే ఏంటో తెలియకుండా పోయింది. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, పూరి గుడిసెలో ఉన్నవాడిని లేవనెత్తి ఏసీ ఇంట్లోకి తీసుకొస్తే ఏసీలోకి వచ్చిన తర్వాత ఏసైనే మర్చిపోయాడంట. ఏసీలో ఉన్న యూదుల్ని పూరి గుడిసెలోకి తీసుకొని వెళ్తే అక్కడ కూడా ప్రభు కొరకు బ్రతికారు. నిన్ను పూరింట్లో నుంచి లేవనెత్తి ఏసీలోకి తీసుకొస్తే కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావేమో చూడు. దేవునికి నీ బ్రతుకులో ఒక స్థానం లేకుండా ఒక నామకార్థుడిగా ఒకవేళ లోకంలో బ్రతుకుతున్నావేమో చూడు. ఆ కాలంలో కొంతమంది పరిస్థితి ఈ కాలంలో ఉన్న కొంతమంది క్రైస్తవులకు వర్తిస్తుంది. చూడండి అన్నమాట. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి, తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది నన్ను స్తుతించిరి. ఏంటి? ఎక్కువ శాతం మనలో కూడా బ్యాచ్ ఉంటుంది. ఎక్కడో పూరింట్లో ఉన్నవాడిని లేవనెత్తి ఒక స్థితిలో కూర్చోబెడితే ఆరాధనలు కూడా మానేసే భక్త మహాశైలు ఎంతమంది లేరు? అరుణోదయ ప్రార్థనలు మానేసే భక్త మహాశైలు ఎంతమంది లేరు?
పూరింట్లో ఉన్నప్పుడు ఉదయం 4 లేచేవాడు. పూరింట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ఆరాధన జరిగించేవాడు. పూరింట్లో ఉన్నప్పుడు అంత భక్తి ఉండేదే. దేవుడు ఆ పూరింట్లో నుంచి లేవనెత్తి ఒక మంచి స్థితికి తీసుకొచ్చిన తర్వాత, అన్నయ్య కుటుంబ ప్రార్థన జరుగుతుందా ఇంట్లో అంటే, ఎక్కడన్నయ్య మేము డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే టైం ఒక్కొక్కరిది వేరుగా ఉందన్నయ్య. మరి అప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరలా. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగల. చూడు, ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో వాళ్ళ బ్రతుకులు చితికిపోయినా, వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయినా భక్తి మాత్రం చెక్కు చెదరలా. బ్రతికితే అట్లాంటి రోషం కలిగిన బ్రతుకును దేవుని కొరకు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోషం కలిగిన బ్రతుకే పౌలు బ్రతికాడు. అందుకనే ఏ సమాజ మందిరంలో అడుగుపెట్టినా ఒక ధృవతారగా దేవుడు వాడుకుంటూ వచ్చేవాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, కరువు వచ్చిన, ఖడ్గం వచ్చిన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఆకలి దప్పులైన, ఆవేదనలైన, ఉన్నవి జాలనట్టు రాబోవున్నవైన క్రీస్తు యేసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, భౌతికంగా నువ్వు అనుభవించే స్థితిగతులు నీ భక్తి మీద ప్రభావితం చూపకూడదు. ఇచ్చిన ఆయన దేవుడే, ఇవ్వకపోయినా ఆయన దేవుడే. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చిన ఆయనే నీ దేవుడు. ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా గుండె పగిలి గూడు చెదిరిన ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు, ఆయన తప్ప మరొక ఆధారం లేదని ఆ పరిస్థితిలో కూడా సమాజ మందిరంలాగా ప్రభు కొరకు మనం నిలవబడుదుంగాక. ఎప్పుడు ఎవ్వరి నోట, నేను ఇందాక చెప్పే కదా, అమ్మ చిన్న కష్టం రావటంతో ఏం చేశాడు దేవుడు నాకు, అమ్మ ఎలిజబెత్ అమ్మ ఏమనుకోక తల్లి, నా ఎదురున్నావు కదా. ఎప్పుడైనా ఒకసారి నేను అనుకున్నావు ఆ మాట? నేను అనుకున్నా. ఇప్పుడు చెప్పండి, నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి అనుకున్నట్టు కొంచెం గుర్తు ఇప్పుడు ఎత్తుతారు చేతులు. ఎందుకంటే నన్ను గురించి చెప్పే కదా. మనం ఆయనకి చేసింది ఇంత కూడా లేదు, మనకు ఆయనది చేయనిదంటూ ఏదీ లేదు. నీవు ఆయనకి చేసింది ఏదీ లేదు. నీ కొరకు ఆయన తన ప్రాణమే పెట్టాడు, తన సర్వస్వాన్ని దారిపోసాడు. తినుటకు ఆహారం, త్రాగుటకు నీరు, పీల్చే గాలి, ప్రతిదీ ఉచితంగా దేవుడు నీకు అనుగ్రహించాడు. నువ్వు అనుభవించే ప్రతిదీ ఆయన దయ ద్వారా నువ్వు పొందుకున్నదే. ఆయన నీకు వరంగా ఈవిగా ఇచ్చాడు. ఆయనకు మహిమ కలుగును గాక. రెండవ మాట, హల్లెలూయా. ఈ సమాజ మందిరాలు నేర్పే పాఠం, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వారితో పాటు వారి దేవుణ్ణి మోసుకొని వెళ్ళేవాళ్ళు. గమనించండి, గూడు చెదిరినా, బ్రతుకు చెదిరినా భక్తి చెదరలేదు. రెండవది, వారు ఎక్కడికి వెళ్ళినా వారి ఆత్మీయతను మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్తారు. వాక్యం వింటున్న బిడ్డలరా, ఒకసారి నా వైపు చూడండి. క్రైస్తవ జీవితం ఏదో ఆదివారం 3 గంటలు దేవుని సన్నిధిలో కనపడి పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం వింటూ, వాక్యం చదువుతూ, వారంలో 3 గంటలు దేవుని సన్నిధిలో కనపడేటట్లుగా ఉండే నాటకశాల కాదు దేవుని మందిరం. ఈ 3 గంటల మందిరంలో నువ్వు ఏది నేర్చుకున్నావో, ఈ 3 గంటల మందిరంలో నువ్వు ఎలా బ్రతికావో, ఈ 3 గంటలు దేవుని సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికావో, ఈ 3 గంటల మందిరంలో బ్రతికిన ఆ భక్తి జీవితం బ్రతుకు కాలమంతా నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. క్రైస్తవ్యాన్ని, భక్తి జీవితాన్ని ఏ ఒక్కనాటికి బిడ్డలరా, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు, ఉపవాస ప్రార్థనకు మందిరానికి వచ్చినప్పుడు దేవుడు భక్తి కలిగిన వారిగా దేవుని మందిరంలో కూర్చోవటమే కాదు, ఇక్కడ ఎలా నువ్వు బ్రతికావో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఆ భక్తిని మోసుకుంటూ మనం దేవుని సన్నిధిలో సాగిపోయేవారిగా ఉండాలి. అట్లా కాకుండా చూడండి, మందిరంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ప్రార్థనా పరురాలిగా, శాంతక్కలాగా,
సమాధానపు పుత్రుడిగా, మంచి పవిత్రుడిగా, వినయ విధేయతలు కలిగిన వాడిగా ఇక్కడ మందిరంలో బ్రతికి బయటికి వెళ్ళిన తర్వాత గయ్యాలి దానిలాగా నువ్వు బ్రతికేవనుకో, నోరు తెరిస్తే బూతు మాటలు, అద్దు అదుపు లేని మాటలు మాట్లాడేవనుకో, బయటికి వెళ్ళిన తర్వాత తంత్రంతో కూడుకున్న మాటలు మాట్లాడేవనుకో, ఈ 3 గంటల మందిరంలో నువ్వేం వేసావో తెలుసా? నాటకం వేసావు. భక్తి ఏ ఒక్క నాటికి నాటకంగా ఉండకూడదు. నాటకం అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఆ నాటకంలో ఒకడు పాత్ర పోషిస్తాడు. ఎట్లా? పాస్టర్గా పాత్ర పోషిస్తాడు. ఆ 3 గంటలు పాస్టర్గా పాత్ర పోషించాడు. దిగిపోయిన తర్వాత పాస్టర్ని అంటాడా? అన్నా జనాలు ఒప్పుకోరు. వింటున్నారా? నాటకంలో ఆ 3 గంటల సేపే పాత్ర పోషిస్తాడు. క్రైస్తవ జీవితం నాటకం కాదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవునిలో నువ్వు ఎలా ఉన్నావో బ్రతుకు కాలమంతా ఎక్కడికి వెళ్ళినా దేవునికి నీకు విడదీయని పెనవేయబడిన బాంధవ్యం ఉండునుగాక. ఎలాంటి బాంధవ్యం దేవునికి నీకు ఉండాలి? యూదులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దేవుని మోసుకుంటూ వెళ్ళారు, వాళ్ళ భక్తిని మోసుకుంటూ వెళ్ళారు, వాళ్ళ విశ్వాసాన్ని మోసుకుంటూ వెళ్ళారు. లోకం ఏమంటుందో తెలుసా? రోములోనున్నప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్తారు బాగా. తమ్ముడు రాజా చెప్పు, తెలీదా? రోములోనున్నప్పుడు రోమన్లాగా ఉండాలంట. అంటే చర్చిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డల్లాగా ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత అరే చెప్పండి, రోములో ఉన్నప్పుడు రోమన్లాగా ఉండాలంట. ఒప్పుకోద్దు దేవుని వాక్యం. నీవెక్కడున్నా, రోములో ఉండు, గ్రీసులో ఉండు, భారతదేశంలో ఉండు, అమెరికాలో ఉండు, ఎక్కడైనా నీవు నమ్ముకున్న విశ్వాసానికి సాక్షిగా నువ్వు బ్రతకాలి. కొంతమందిని చూస్తాను, భక్తి కలిగిన బిడ్డలు మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా సింపుల్గా ఉంటారో, బయట ఎక్కడ చూసినా లోకపు అలంకరణలు పెట్టుకోకుండా, లోకపు ఈ విపరీతమైన వీటిని చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా దైవభక్తి కలిగిన బిడ్డల్లాగే బ్రతుకుతూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం ఒక చోట పెంతుకోసి చర్చి, మంచి పెంతుకో మొత్తానికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది. వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి నాకు చూపించబోతున్నారు. ఆ ఇంటి ఆవిడ అంటుంది, అయ్యగారికి చూపించొద్దు అంటుంది. వాడు ఆల్రెడీ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఒక్క మొహం కూడా నాకు తెలిసిన మొహం కనపట్ల. ఎవరమ్మా ఏమా అంటే ఆ ఎదురామంటది, నేనే నన్నయ్య. అమ్మ మరి ఈ ఫోటోలు, ఈ ఫోటో కాదు, ఈ ఒరిజినల్ దాంట్లో ఇవి లేవుగా, ఇవి లేవుగా, ఈ ఒరిజినల్ దాంట్లో ఇవే లేవుగా. అన్నయ్య రోములో ఉన్నప్పుడు రోమన్లాగా ఉండాలి అన్నయ్య. వినండి, రోములో ఉన్నప్పుడు నాకు అర్థం కాక, రోములో ఉన్నప్పుడు రోమన్లాగా ఉంటాం ఏంటమ్మా? పెళ్ళికి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలా, చర్చికి వచ్చినప్పుడు మాత్రం. క్రైస్తవుడు యూదుడు ఓసరవెల్లిలాగా రంగు మార్చడు. ఎక్కడున్నా తన భక్తి విశ్వాసాలు ప్రజల మధ్యలో కనపరిచే సమాజ మందిరం ఇది. బిడ్డలారా, యేసయ్యతో నీకుండాల్సిన బంధం, యేసయ్యతో నీకుండాల్సిన బాంధవ్యం. నా మాట గమనించండి. నువ్వు ఒక ఉపదేశం విని ఒక సత్యాన్ని కట్టుబడి క్రైస్తవుడంటే ఇలా ఉండాలి. ఇప్పుడు నా వరకు నేను ఎందుకు కోటేసుకోను తెలుసా? కోటేసుకోవటం తప్పని కాదు. నేను సూటు బూటు అట్టహాసంగా ఎందుకు ఉండనో తెలుసా? చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే పాస్టర్ అంటే ఆ రేంజ్లో ఉంటేనే ప్రజలు గౌరవిస్తారు. నేనంట, ప్రజలకు కావాల్సింది పాస్టర్ గారి కోట, పాస్టర్ గారి నోట నుండి వచ్చే దేవుని వాక్క. గట్టిగా చెప్పాలి. పాస్టర్ గారి బూట్ల విశ్వాసులకు కావాలా, పాస్టర్ గారి నోట నుంచి వచ్చే దైవ వాక్కు కావాలా? ఇంకోసారి, పాస్టర్ గారు అట్టహాసం రెట్టమతంగా ఉన్నాడు ప్రజలకు కావాలా? వెనక డెకరేషన్ బాగుందా లేదా? మనిషి రిచ్గా ఉన్నాడా లేదా? పాస్టర్ గారి రిచ్నెస్ కావాలా? దైవ సేవకుడిని నోట నుంచి వచ్చే జీవము కలిగిన వాక్కు కావాలా? మీరు చూడండి, రాగల దినాల్లో దేవుని కృపను బట్టి ఇంకా వేసుకునే బట్టలు మొదలుకొని ప్రతి నా వ్యక్తిగతంగా వాడుకునే ప్రతి వస్తువు వరకు కూడా రోజు రోజుకు దాని నాణ్యత తగ్గునుగాక. అక్కడ కూడా తగ్గిద్ది అంతే. ఎందుకంటే నా చొక్కా జోలి మీకెందుకు? అసలు నా చొక్కాని పట్టించుకునే దేవుడు.
నా నోట దేవుడు ఉంచిన సత్యవాక్కు కొరకు ప్రజలు ఎదురు చూస్తారు. అమ్మా నా చొక్కా కావాలా, నా నోట ఉన్న దేవుని వాక్కు కావాలా? చొక్కా రెండు కావాలా? చొక్కా జోలి మనకెందుకో అంటే అట్లాగని చిరిగిపోయిన చొక్కా వేసుకురామని కాదు. ఉన్న దానిలో శుభ్రంగా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. లేదు నేను ప్రజల మధ్యలో పాస్టర్ అంటే ఆ రేంజే వేరు అన్నట్టు కనపడాలి. నో, నేను ఖరీదైన కోట్ వేసుకున్నానా లేదా? ప్రజలు దీన్ని పట్టించుకోరు. వాక్యం ప్రేమించే ప్రజలు, ఆత్మీయతను ప్రేమించే ప్రజలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సాధ్యమైనంత వరకు కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని తప్పని పరిస్థితుల్లో చెప్తున్నాను, 100కి 100 పాళ్ళు, 100కి 100 పాళ్ళు. బిడ్డలారా, మీకు ఒక ఉపదేశం వచ్చింది. ఓ భక్తి కలిగిన క్రైస్తవ స్త్రీ ఎలా బ్రతకాలో ఒక దైవ సందేశం వచ్చింది. మందిరంలో దేవుని ప్రజల మధ్యలో ఎంత సింపుల్గా ఉండటానికి ఇష్టపడతావో, నీ బంధువుల మధ్యలో వివాహ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కూడా నీ భక్తిని వాళ్లకు నువ్వు చాటి చెప్పాలి. ఏ ఎండకా గొడుగు పట్టుకో, ఓసరవిల్లిలాగా రంగులు మార్చుకో. మేము పెంతుకోస్తోళ్ళమని పెంతుకో సంఘానికి వచ్చినప్పుడేమో దేవదూతలాగుండి, బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం మొత్తం నిలువు దోపిడి. నా యేసయ్యకి నీకు ఉన్న బంధం ఎట్లుండాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా యేసయ్యను మోసుకుంటూ వెళ్ళాలి. రెప్పపాటు కాలం కూడా యేసయ్య నుండి నేను ఏది ఎడబాపకూడదు. చెప్దాం హల్లెలూయా. రెప్పపాటు కాలం కూడా యేసయ్య ప్రేమ నుండి ఏది ఎడబాపకూడదు. ఎవరు బిడ్డలారా? ఎస్ తమ్ముడా, నేను ఒక ప్యాంటు పంపించే చూపించు. నువ్వు ఎలా చర్చికి వచ్చేటప్పుడేమో ఫుల్ వైట్ వేసుకొని, చర్చికి వచ్చేటప్పుడేమో నిండు బట్టలు వేసుకొని, అమ్మ వేస్తే ఇంతలే ఆనంద్ గారు వేస్తే ఇన్నమ్మా. ఎందుకంటే చదువుకునే పిల్లలు, కార్పొరేట్ రంగంలో ఉన్న పిల్లలు, మీకేం తెలుసు అన్న 4 గోడల మధ్య ఉంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఆ కిక్కే, వాడనే మాట ఆ కిక్కే వేరంట. మరి నీ జుట్టు చూసే దేవుడురా. చూడండి, చర్చికి వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకొని వస్తారు పెంతుకొస్తే బ్యాచ్ కొంతమంది. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చూడండి, అది కింద కామెంట్ రాశాడు చూడండి. జాతి తమ్ముడు, అది చదివిదని అర్థం చెప్పు, చదివి అర్థం చెప్పు, మైకులో చదువు. ఇంగ్లీష్లో చదువు. బై దీస్ 2 and get a begging ball free. ఈ వీటిలో ఉన్న 2 ప్యాంట్లు మీరు తీసుకోండి, కొనుక్కోండి. దీనితో పాటు అడుక్కునే పాత్ర మీకు ఉచితం. పాత్ర కాదు, అడుక్కునే బొచ్చ. పాత్ర నువ్వు అందమైన పేరు పెడితే ఎట్లా తమ్ముడా? ఈ ప్యాంట్లు 2 కొనుక్కో, వీటితో పాటు అడుక్కునే. నో, లోకంలో ఎన్ని రకాల మార్పులు చేర్పులు జరుగుతున్నా నీ దేవుడు నిత్యము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఆరాధించే ఆయన పిల్లలైన మనం కూడా నిత్యము కదలని సియోను కొండలాగా దేవుని కొరకు బ్రతుకుదాం గాక. ఎక్కడికి వెళ్ళినా నీ విశ్వాసాన్ని చాటి చెప్పు. ఏ ఎండకా గొడుగు పడుతూ ఏ వాతావరణానికి తగినట్లుగా అడ్జస్ట్ అయిపోవాలి కదా నా లోకంలో బ్రతికేటప్పుడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా మీరు బ్రతకండి అంటాడు. రాజు దగ్గర నుంచి కబురు వచ్చింది, ఇదిగో ఈ భోజనం తినమని. అంటాడు దానియేలు, మేము తినం. భక్తిని మోసుకొని వెళ్ళాడు. ఇదిగో ఈ విగ్రహానికి మొక్కండి. పక్కంటోడు అని ఉంటాడు, మన దేవుడు క్షమించే దేవుడురా. ఊరక బొమ్మకిట్ట దండం పెట్టి వీడు తిరిగి దేవా చంపలేసుకుంటే క్షమించే దేవుడు కాదా మన దేవుడు అంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మొక్కం. ఇజ్రాయేలు దేశం నుండి వాళ్ళ భక్తి జీవితాన్ని బబులోను దేశానికి మోసుకుంటూ వెళ్ళారు. బిడ్లరా, ఈరోజు క్రైస్తవుల పరిస్థితి, కొంతమంది పరిస్థితి ఏంటో తెలుసా? చేతిలో బైబిల్ పట్టుకొని మందిరానికి రావటం నామూషి. వాడు క్రైస్తవుడా? చేత్తో బైబిల్ పట్టుకొని ధైర్యంగా దేవుని మందిరానికి రావటానికి సిగ్గుపడుతున్నాడు.
మంగలి పనికి వెళ్ళేవాడు కత్తెర లేకుండా మంగలి పనికి వెళ్తాడా? యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధం తీసుకోకుండా వెళ్తాడా? పొలం పనికి వెళ్ళేవాడు పనిముట్టు తీసుకోకుండా వెళ్తాడా? యుద్ధ భూమిలో అడుగుపెట్టే సైనికుడు ఆయుధాలు లేకుండా అడుగుపెట్టలేడు. మందిరానికి వచ్చే దేవుని బిడ్డలు బైబిల్ అనే ఆయుధం తీసుకోకుండా దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకు ఉండకూడదు. అరే బైబిల్ మోసుకొని రావటం కాదు, బైబిల్ పట్టుకొని రావటానికి నీకు సిగ్గైతే నువ్వు వెళ్ళే కాలేజీలో క్రీస్తుకు నువ్వు ఇంకెంకే సాక్షిగా బ్రతుకుతావు. బైబిల్ పట్టుకొని నీ వీధిలో నుంచి నడుచుకుంటూ రావటం నీకు అదొక నామోష అయితే, ఆ బైబిల్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఆ ప్లాస్టిక్ కవర్ను మడతెట్టేసి ఆ కవరు సంకలో పెట్టుకొని కూరగాయల మార్కెట్కి వెళ్తున్నట్టుగా వీధిలో బైబిల్ పట్టుకొని ధైర్యంగా నడుచుకుంటున్నావు రాలేకపోతున్నావంటే ఇంకా నీ వీధి వాళ్ళకి క్రీస్తుని గురించి ఏమి సాక్ష్యం చెప్తావు? నీలాంటి వాడా క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పేది? నీలాంటి వాడా సువార్థికుడిగా బ్రతికేది? నీలాంటిదా సువార్త పరిచర్య చేసేది? బైబిల్ పట్టుకోవడానికే నీకు సిగ్గైపోయింది. క్రైస్తవ్యమా, ఎటుపోతున్నావు? యేసుతో నీకు నాకు ఉండాల్సిన బంధం ఆదివారం 3 గంటల బంధం కాదు, ఉపవాస ప్రార్థనలో 21 రోజుల బంధం కాదు, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు అనుక్షణం అడుగడుగున ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి క్షణం ప్రభుతో మనం గడిపేటువంటి వారిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రభుతో మనం కదలాలి, మనతో ప్రభు కదలాలి. ఎట్లా ప్రభుతో ఉండాలో ఓ విలువైన మాట చెప్తాను. పాత నిబంధనలో మందస పెట్టె మీద కరుణాపీఠం ఉండేది. కరుణాపీఠం మీద కెరూబులు ఉండేవి. ఏముండేవి? కరుణాపీఠానికి కెరూబులు ఏకాండం అంటే అంటించినవి కాదు. ఒకే బంగారు ముద్దలో నుంచి కరుణాపీఠాన్ని కెరూబులను తయారు చేశారు. కెరూబులు దైవ సేవకులైతే, లేదు కెరూబులు ప్రభు నమ్ముకున్న దేవుని బిడ్డలైతే, కరుణాపీఠం యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, కెరూబును పైకి లేపితే కెరూబుతో పాటు ఎవరు లేస్తారు? కరుణాపీఠాన్ని కదిపితే కరుణాపీఠంతో పాటు ఎవరు కదులుతారు? కెరూబులు కదులుతాయి. అంటే కరుణాపీఠం లేకుండా కెరూబు లేదు, కెరూబు లేకుండా కరుణాపీఠం లేదు. కరుణాపీఠము కెరూబు ఏకమై ఉన్నట్లుగా యేసయ్య నమ్ముకున్న నీవు ఏకాండంగా బ్రతకాలి. రెప్పపాటు కాలం కూడా ఆయన లేకుండా నువ్వు బ్రతకొద్దు. ఎక్కడికి వెళ్ళినా ఆయనను మోసుకుంటూ మనం వెళుదుంగాక. యేసయ్య ద్రాక్షావల్లి, మనం ఆయనలో ఉన్న. ఇప్పుడు చెట్టు కదిలింది అనుకోండి, చెట్టుతో పాటు ఏం కదిలిద్ది? కొంచెం గట్టిగానండి. ఆ తీగ ఎవరు? అమ్మా థ్యాంక్ యూ తల్లి. తీగ ఎవరు? ఎలిజబెత్ అక్క. ఆ తీగ ఎవరు? తమ్ముడు బోయస్. ఆ తీగ ఎవరు? తమ్ముడు చింటూ. ఎవరా తీగ? జానన్న. ఎవరా తీగ? మీ పేరు చెప్పుకోండి. నీతో పాటు ద్రాక్ష తీగతో పాటు ద్రాక్షవల్లి కదులుతూ వచ్చునుగాక. యేసయ్యకి నీకు ఉన్న బంధాన్ని గూర్చి భక్తుడు అంటాడు, దీపవృక్షం. యేసయ్య దీపవృక్షం అయితే ఆ దీపవృక్షంలో ఉన్న కొమ్మలే క్రొత్త నిబంధన సంఘం. దీపవృక్షము కొమ్మలు ఏకాండంగా చేయబడ్డాయి. దీపవృక్షంలో నుంచి కొమ్మలను వేరు చేయలేం, కొమ్మల్లో నుంచి దీపవృక్షాన్ని వేరు చేయలేం. కొమ్మలను కదిలిస్తే హల్లెలూయా, కొమ్మలను కదిలిస్తే కొమ్మలతో పాటు దీపవృక్షం కదులుతుంది. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసు లేని ఒక గడి అయినా నీ బ్రతుకులో ఉండకూడదు. యేసు లేని రోజు ఒక్కటి కూడా నీ బ్రతుకులో ఉండకూడదు. కాలేజీకి వెళ్ళినా యేసును మోసుకుంటూ మనం వెళ్దాం. ఉద్యోగానికి వెళ్ళినా యేసును మోసుకుంటూ వెళ్దాం. వ్యాపారానికి వెళ్ళినా యేసును మోసుకుంటూ వెళ్దాం. బ్రతుకులు చెదిరిపోయాయి, భక్తి చెదిరిపోలేదు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. అదే సమాజ మందిరాలు సాక్ష్యం ఇస్తున్నాయి. అంతేనా? వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయి ప్రపంచ దేశాలకు చల్లా చెదిరైపోయారు. వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ భక్తిని మోసుకుంటూ వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. 3వ మాట బహు చక్కటి మాట. వారి చుట్టూ ఉన్న వాతావరణం వారి భక్తిని భంగపరచలేదు. ఆమేన్. ఇప్పుడు నా వైపు చూడండి. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా
యోధా ప్రజలు ఏ దేశంలో నివసించే వాళ్ళు ఎక్కువగా? ఇజ్రాయేల్ దేశం. ఆ యోధా సంబంధమైన సాంప్రదాయాలు ఎక్కడ జరిగేవి? ఇజ్రాయేల్ దేశం. ఇక తతిమ దేశాలన్నీ అన్ని దేశాలే కదా. మనం ఇప్పుడు ధ్యానిస్తున్న కుప్రా, అంతియోకియా, లుస్త్రా, ఈకొనియా, కొరింథీ, ఏథెన్సు దగ్గరికి వచ్చేసరికి ఇంకా విచిత్రం. వారు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనేవాళ్ళు. వాళ్ళు చాలా విశాల హృదయులు, చాలా విశాల హృదయులు. గమనించండి. అనుకోండి, రత్నాకర్ గారు ఏదన్నా ఒక పుణ్యకార్యం చేశాడు అనుకోండి. రత్నాకర్ గారు ఏదన్నా ఒక పుణ్యకార్యం అక్కడ బోరు ఏమంటారు హ్యాండ్ పంప్ వేయించాడు అనుకోండి. ఇక వెంటనే రత్నాకర్ గారి విగ్రహం ఒకటి తయారు చేసి ఒక దిమ్మి మీద పెట్టి కింద రాసేవాళ్ళు శ్రీ 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 శ్రీ. అది చదివేసరికి సంవత్సరం అయిపోద్ది. శ్రీ 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 రత్నాకర్ మహాదేవులు వారు అంటాడు. గమనించండి, ఇప్పటికి పెట్టి పెట్టి ఇంకా కొత్త దేవుడు వస్తాడేమోనని చెప్పి విచిత్రం చూడండి. ఒక దిమ్మి పెట్టి ఆ దిమ్మి మీద ఏ బొమ్మ పెట్టలా, ఏ దేవుడు బొమ్మ పెట్టలా. కింద ఏమని రాశారో తెలుసా? ఇది తెలియని దేవునికి. మరి తెలియని దేవుడు ఎట్టుంటాడు? అంటే రేపు వచ్చి నేను దేవుడిని అన్నావా, నీ బొమ్మ కూడా పెడతాడు, పూజ చేస్తారు. కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే అది ఎక్కడో చెప్పండి అన్న. అలాంటి ఏథెన్సు ప్రాంతాలకు వెళ్ళి, అలాంటి ఎఫెస్సు ప్రాంతాలకు, ఘోరమైన విగ్రహారాధన జరిగే స్థలాలలో ఆ విచ్చలవిడితనంతో కూడుకున్న ప్రజల మధ్యలో వాళ్ళు బ్రతుకుతున్నా వాళ్ళ భక్తికి మాత్రం భంగం కలగలేదు. బ్రతకలేని చోట్ల కూడా బ్రతికి ప్రభువుకు సాక్షిగా వాళ్ళు జీవించారు. చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తోత్రాలు చెప్దాం. దీనికి నిదర్శనం బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 44వ వచనం. నాతో కలిసి, మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు వచ్చెను. నెక్స్ట్ వర్స్ తమ్ముడు. సారీ, ఒక్క నిమిషం. సారీ, రెఫరెన్స్ అదేను, ఒక్క నిమిషం. నలభై 43వ వచనం. 43 నేను చదువుతాను. బహు విలువైన మాట. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత, ఏ మందిరం? చెప్పాలి. ఏ మందిరం? ఇది పిసిదోనియాలోని అంతియోకియాలో ఉన్న సమాజ మందిరం. సరే, విందాం మరొకసారి. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. అందరూ నా వైపు చూడండి. ఈ సమాజ మందిరంలో ఎవరు వాక్యాన్ని ప్రకటించారు? ఎవరి వాక్యాన్ని ప్రకటించారు? పౌలు వారు ప్రకటించారు. ఆ ప్రకటించిన తర్వాత వాక్యం ఎవరెవరు మారారు అని రాసి ఉంటుంది. యూదులను భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులు. యూదులు అన్నాడు, తర్వాత ఏమంటాడు? భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులు. నా వైపు చూడండి. యూదులు అన్నాడు కదా, మరలా యోధా మత ప్రవిష్టులు అంటాడేంటి? యోధా మత ప్రవిష్టులు అంటే ఎవరో తెలుసా? వాళ్ళు యూదులు కాదు. యూదుల ద్వారా దేవుని వాక్యం విని యోధా మతం పట్ల విశ్వాసం కలిగి యోధా మతములో ప్రవేశించారు గనుక వాళ్ళను యోధా మత ప్రవిష్టులు అంటే ప్రవేశించి నిష్టగా బ్రతికారు. వాళ్ళు యూదులు కాదు. మత ప్రవిష్టులు అంటే మతంలో ప్రవేశించి
నిష్ఠగా బ్రతికారు. ప్రవిష్టులు అంటే అర్థం ఏంటి? ప్రవిష్టులు అంటే ప్రవేశించి నిష్ఠగా బ్రతికారు. వాళ్ళు యూదులు కాదు, కానీ యోధా మతాన్ని తెలుసుకున్నారు, యోధా మతంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఎట్లా బ్రతికారు? ఇప్పుడు అడుగుదాం, అయ్యా మీరు యూదులు కాదు కదా, మీరు అన్యులు కదా, యోధా మతాన్ని ఎట్లా తెలుసుకొని యోధా మతంలో మీరు ప్రవేశించి నిష్ఠగా ఉన్నారు? అయ్యా మా ప్రాంతాలకు చెదిరినటువంటి యూదులు ఉన్నారే, వాళ్ళు సమాజ మందిరాల్లో ప్రార్థన చేసుకునేవాళ్ళయ్యా. వాళ్ళ భక్తి విశ్వాసాలను మేము చూసిన తర్వాత మేము కూడా దేవుడిని అంగీకరించామయ్యా. నా మాట అర్థమవుతుందా? చుట్టూత భక్తిహీనపు ప్రజలు, ఆ భక్తిహీనపు ప్రజల మధ్యలో యూదులు బ్రతుకుతున్నా ఆ భక్తిహీనపు మరకలు వాళ్ళకంటకుండా ఆ భక్తిహీనులను కూడా వీళ్ళు భక్తిపరులుగా మార్చేసేసారు. గట్టిగా చెప్దాం ఆమెన్. అంటే చూడండి, నీలో నికార్సైన భక్తి ఉంటే నీ చుట్టూత ఎంత దరిద్రపు సంతతి బ్రతుకుతున్నా నిష్ఠ కలిగిన వాడిగా నువ్వు దేవుని కొరకు జీవిస్తావు. నికార్సైన భక్తి మనస్సు నీలో ఉంటే నీ ప్రక్కన తాగుబోతోడు ఉండొచ్చు, నీ వెనక తిరుగుబోతోడు ఉండొచ్చు, నీ చుట్టూ అల్లరి చిల్లరగా బ్రతికే వాళ్ళు ఉండొచ్చు. నిజంగా ప్రభు కొరకు బ్రతకాలనే ఆ భక్తి వైరాగ్యపు మనస్సు నీలో ఉంటే, యేసుకు సాక్షిగా నేను బ్రతకాలి, నేను వినే వాక్యానికి సాక్షిగా నేను జీవించాలి, ఆ మంట నీ గుండెల్లో ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? నీ చుట్టూతో ఉన్న ప్రజలు ఎంత రోత జీవితం జీవిస్తున్నా ఓ నికార్సైన భక్తి కలిగిన వాడిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళాడు. ఆ చుట్టూత ప్రాంతం ఎలాంటిది? వెతికినా నిజదేవుని నమ్ముకున్నవాడు ఒకడు లేడు. ఇంకా దేశాన్ని ఏలుబడి చేసే ఫరో ఉన్నాడు. ఆ రాజు అలాంటి వాడో తెలుసా? ఐగుప్తు దేశంలో అందగత్తెలు ఎవరు ఆ సమాచారం అంతా రాజు దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. గమనించండి, ఎవరైనా బ్రతకడానికి ఐగుప్తు దేశానికి వస్తే వచ్చిన వారిలో అందగత్తెలు ఉన్నారని తెలిస్తే ఆవిడ అందాన్ని గూర్చి రాజుతో చెప్తే వాళ్ళని తన ఇంటికి తీసుకొని వచ్చి వివాహం కాకపోతే వేల 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 మంది జీవితాలను పాడు చేసిన వాడు ఫరో. అలాంటి వావి వరుసలు మరిచి జీవిస్తున్న దేశంలో యోసేపు బ్రతుకుతున్నాడు. భక్తి కలిగిన వాడు యోసేపు చుట్టూతో ఒక్కడు లేడు. భక్తిపరుడు ఒక్కడు లేని కాలంలో ఇదిగో నేనున్నాను ప్రభువా నీ కొరకు బ్రతికేవాడిగా నేనున్నానయ్యా అని ఎవ్వరూ లేని కాలంలో దేవుని కొరకు బ్రతికి రోషాన్ని చూపించాడు. బిడ్డలారా, నీ చుట్టూతో భక్తి కలిగిన వాళ్ళు ఉండటం మంచిదే కాదు అని నేను అనను. ఒకవేళ లేకపోతే అన్నా నా చుట్టూతో ఉన్న వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాదన్నా, అందుకని నేను భక్తిగా బ్రతకలేకపోతున్నానన్నా అని అనొద్దు. యోసేపు చుట్టూతో భక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు? బబులోను దేశంలో దానియేలు చుట్టూతో భక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు? అన్య దేశములు బ్రతికి కూడా దేవుని కొరకు రోషంగా వాళ్ళు జీవించారు. చెప్దాం ఆమెన్. అసలు నీలో పవర్ ఉండాలా? ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఏముండాలి? ఏ పవరు? ఇప్పుడు బల్బు ఉంది, దాని లోపలికి పవర్ వచ్చింది అనుకోండి, స్విచ్ వేయటంతో గదిలో ఉన్న సెకట్ అంతా ఏమైపోద్ది? ఎందుకు చెప్పండి? స్విచ్ చేసినందుకు కాదు, దాని లోపల పవర్ ఉన్నందుకు. స్విచ్ చేసినందుకు ఏమొచ్చింది తల్లి? నీ లోపల పవర్ ఉండాలి కానీ, ప్రభు కొరకు బ్రతకాలనే రోషపు పవర్ నీలో ఉండాలి కానీ, నీ చుట్టూతో బ్రతికేవాడు ఎంత రోత బ్రతుకుతున్నా నీవు మాత్రం నిఖార్సైన జీవితం ప్రభు కొరకు జీవిస్తావు. అసలు నీ దగ్గరే సరుకు లేకపోతే, అమ్మ వినండి, నీ దగ్గరే సరుకు లేకపోతే ఏమనుకోవద్దు. నీవే నాటకాలు రాయుడు అయితే పగటి వేషగాళ్ళలాగా ఈ దసరా పండగలకు వేస్తారు కదా వేషగాళ్ళు, ఈ పగటి వేషగాడి వేషం నీ దగ్గర ఉంటే నీ చుట్టూతో ఎంతమంది భక్తి పరులు ఉంటే ఉపయోగం ఏముంది? నీ చుట్టూతో ఎంతమంది ప్రార్థనా పరులు ఉంటే ఉపయోగం ఏముంది? నీకు వాక్యం చెప్పే సేవకుడు ఎంత రోషం కలిగిన వాడైతే ఉపయోగం? అసలు నీ దగ్గర దమ్ము ఉండాలిగా. దేవుని కొరకు బ్రతకాలనే వైరాగ్యం, ప్రతిష్ట, సమర్పణ, రోషం అసలు నీకు ఉండాలి కదా. అంటారు కదా లోకంలో ఒక సామెత, గాడిదని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతాం. అమ్మ చెప్పండి, తాగాలనే ఆశ, ఆకలి దానికి ఉండాలి. భక్తిగా బ్రతకాలనే ఆకలి నీకు లేకపోతే రోగిష్టి దానివై ఆ ఆత్మ సంబంధమైన ఆకలి తెచ్చి
ఏమై రోగంతో ఉన్నవాడికి ఆకలి ఉండదు. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే జ్వరం 4-5 రోజులు బట్టి జ్వరంతో బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్ ప్యారడైజ్ బిర్యానీ తీసుకొచ్చారా నీ కోసం తిను అని అన్నాం అనుకోండి, ఆ బిర్యానీ చూడటంతో వాడికి ఎట్టుంటుంది? మీరైతే జ్వరంలో కూడా తినేటట్టే చూస్తున్నారు. ఓ తల్లారా వినండి చూడండి, జ్వరంతో ఉన్నవాడు ముందు బిర్యానీ పెట్టామనుకో పురుగున్నట్టుంటుంది. ఇంకో భయంకరమైన వ్యాధి ఉంది, టీబీ వ్యాధి ఉన్నటువంటి వాడికి ప్రపంచంలో ఉన్న అద్భుతమైన వెరైటీ డిష్లు అంతా తీసుకొచ్చి, ఒరే ఇది సొలొమోను భోజన బల్లరా నాయన. ఎవరు భోజన బల్ల? తర్వాత ఎప్పుడైనా ఇందాం. సొలొమోను భోజన బల్ల ఇది, తినరా రకరకాల వెరైటీలు అని చెప్తే ఇన్ని వెరైటీ భోజన పదార్థాలు కూడా వాడికి పురుగులా కనపడతాయి. ఎందుకో తెలుసా? వాడి లోపట టీబీ పురుగు ఉంది. నీ బ్రతుకులో కూడా పాపపు పురుగు నీ లోపటుంటే, అపవిత్రత అనే పురుగు నీ లోపటుంటే, లోకం అనే పురుగు నీ లోపటుంటే, కాముకత్వం అనే పురుగు నీ లోపటుంటే, లోకాన్ని ప్రేమించే పురుగు నీ లోపటుంటే, పరలోకపు మన్నాన్ని ముందు కొమ్మరించిన పంది తొక్కుకుంటూ వెళ్ళినట్లుగా తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. అదే ప్రభు అంటాడు, పందులు ఎదుట ముత్యాలు వేయకండి. ఆ పందికి ముత్య విలువ ఏం తెలుస్తుంది? ఆకలి తీరిన వాడు తేనె పట్టును కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడట. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీ లోపట ఆకలి ఉంటే, ఏ ఆకలి? నా ప్రభు కొరకు నేను బ్రతకాలి. ఈ తిరుగుబోతూ తాగుబోతుల మధ్యలో నిజదేవుడు ఎలా ఉంటాడో, నిజదేవుడిని ఆరాధించే ప్రజలు ఎలా ఉంటారో వాళ్ళకి నా దేవుడిని చూపించాలి. ఆ మంట నీ లోపటుంటే నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎంత హీనంగా దుర్నీతిగా బ్రతుకుతున్నా నీతిపరుడుగా బ్రతకటానికి దేవుడిని కృపిస్తాడు. కొంచెం గట్టిగా ఇంకొకసారి హల్లెలూయా. నిజంగా మన లోపట సరుకుంటే, యేసయ్య అంటారు, పరలోక రాజ్యము 3 కొంచెముల పిండిలో పెట్టిన పులిసిన పిండి వంటిది అంటాడు. ఇప్పుడు 3 కుంచాల పిండి ఉంది, 3 కుంచాల పిండి, పులిసిన పిండి కొంచెం ఉంది. ఈ పులిసిన పిండి కొంచాన్ని 3 కుంచాల పిండిలో పెట్టామనుకోండి, ఏమైపోద్ది అంటే ఆ పులిసిన పిండిలో ఒక ప్రభావం ఉంది. ఏంటో ఆ ప్రభావం తెలుసా? తన చుట్టూతో ఉన్న పదార్థాన్ని తనలాగా మార్చుకునేటువంటి శక్తి. గమనించండి, అగ్ని ఉంది, అది నిప్పు, అగ్ని బగబగమని మండుతుంది. ఆ బగబగమని మండే ఆ ఎర్రటి నిప్పులోకి నల్లటి బొగ్గేసామనుకోండి, నిప్పు నల్లగైపోద్దా, బొగ్గు ఎర్రగైపోద్దా? ఆ పవర్ మనలో ఉంటే నీ మీదకి ఎంతటి నల్ల బొగ్గు వచ్చినా నీలాంటి వాడిగా నువ్వు మారుస్తావు, ప్రభు వంటి వాడిగా నువ్వు మారుస్తావు. ఈ యూదులు ఎలాంటి వాళ్ళు తెలుసా? బ్రతుకులు చెదిరిపోయినాయి, భక్తి చెదిరిపోలా. అసలు బ్రతుకులకి భక్తికి వాళ్ళు ముడిపెట్టేవాళ్ళు కాదు. బ్రతుకులు చెదిరిపోయిన స్థలాల్లో కూడా క్షమా చదువుతూ, ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ భక్తిని ఎప్పుడైనా ఎక్కడికి ఏ ప్రార్థనా కూటానికి వెళ్ళినా, ఇది పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, రాజగ్రంథం. ఎక్కడికి వెళ్ళినా ఈ రాజగ్రంథాన్ని మోసుకుంటూ వెళ్ళండి. బైబిల్ పట్టుకొని రావటానికి సిగ్గుపడద్దు. సిగ్గుపడ్డావా నువ్వు క్రైస్తవుడివే కాదు. మీ వీధిలో నుంచి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని ఇంకా అవసరమైతే అందరికీ కనపడేటట్టు అట్లాగని కొంతమంది చూడండి, బైబిల్ ఎట్లా అనుకుంటూ వస్తారు. దేవుడు మనకిచ్చిన పవిత్ర గ్రంథం, దీన్ని పట్టుకునేటప్పుడు ముట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రజలను వాళ్ళలాగా మార్చేవాళ్ళు. తర్వాత ఈ సమాజ మందిరాలు నేర్పించే 4వ అద్భుతమైన పాఠం. ఇప్పటికి 3 విషయాలు విన్నాం, మనం ముగించుకోబోతున్నాం. చూడండి, రైట్, నాతో కలిసి చెప్పండి. వారి నివాస స్థలాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుకున్నారు. వీటిని చెప్పాలి, వీటిని
ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి చెదిరిపోయారు? యెరూషలేము నుండి చెదిరిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? పిసిదియాలోని అంతియోక్యాకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కొరింథీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎఫెసుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఏథెన్స్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సలమీకి వెళ్ళారు. అవి వాళ్ళ ప్రాంతాలు కాదు. వాళ్ళ ప్రాంతాలు కాకపోయినా వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఆ ప్రాంతాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుకున్నారు. అవి ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు. ఆధ్యాత్మిక కేంద్రాలు కాని వాటిని కూడా వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుకున్నారు. బిడ్డలారా, నా వైపు చూడండి. నీకు ఆధ్యాత్మిక మనసు ఉండాలే కానీ చెరసాలను కూడా మందిరంగా నువ్వు మార్చగలుగుతావు. నీకు ఆధ్యాత్మిక మనసు ఉండాలే కానీ దయ్యాల కొంపను కూడా దేవదూతల నిలయంగా మారుస్తావు. ఆ మనసు నీకు లేకపోతే దేవదూతల కొంపను కూడా దయ్యాల కొంపలాగా మార్చగలవమ్మా. ఆ కృప కూడా ఉంటుంది. విన్నారా? నీకు ఆధ్యాత్మిక మనసు లేకపోతే నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఒకప్పుడు దేవదూతల నిలయంగా, ఆరాధనకు నిలయంగా ఉన్న ఆ స్థలం, ఆ దైవికమైన మనస్సు లేకపోతే నువ్వు అడుగుపెట్టిన తర్వాత వాతావరణం మారిపోద్ది. బిడ్డలారా, నేను గురించి ఎప్పుడు ప్రజలు ఏమన్నాలో తెలుసు, సాధ్యమైనంత వరకు అట్లాగని గమనించండి. కొంతమంది నువ్వు నీతిగా బ్రతుకుతున్నా అనకపోవచ్చు. యేసయ్యను అందరూ మెచ్చుకోలేదు కదా. అలాగని నువ్వు భక్తిగా బ్రతుకుతున్న అందరూ నిన్ను మెచ్చుకోకపోవచ్చు. కానీ నీ మనస్సాక్షిలో మాత్రం ప్రజలు నిన్ను చూసి అనాల్సిన మాట ఏంటో తెలుసా? నీ అత్తే నిన్ను చూసి ఒక మాట అనాలి, మా కోడలు అడుగుపెట్టిందయ్యా, మా కుటుంబం భక్తితో నింపబడింది. నా భార్య నా జీవితంలో అడుగుపెట్టిందయ్యా, భక్తి లేని నేను భక్తిపరుడుగా మార్చబడ్డానయ్యా. ఆ మంచి భర్త నా జీవితంలో అడుగుపెట్టాడయ్యా. ఆ మంచి భర్త దొరకటం, ఒకప్పుడు నా భక్తి నామకార్థంగా ఉండేది. నా భర్త నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నా భర్తను బట్టి నేను భక్తిపరుడుగా మార్చబడ్డానయ్యా. సంఘంలో ప్రజలు కూడా నిన్ను గూర్చి అనాలి, ఆ అక్క మా మందిరానికి వచ్చిన తర్వాత, ఆ అన్న మా మందిరానికి వచ్చిన తర్వాత, ఆ కుటుంబం మా మందిరానికి వచ్చిన తర్వాత, ఆ కుటుంబమే మా సంఘానికి ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళని చూస్తే మా సంఘం బ్రతికితే ఆ కుటుంబంలా బ్రతకాలరా, నడిస్తే ఆ కుటుంబంలాగా నడవాలరా, జీవిస్తే ఆ కుటుంబంలాగా జీవించాలని సంఘం నిన్ను కూర్చేవనాలో తెలుసా? మా సంఘం అంతటికి ఈ కుటుంబమే ఇన్స్పిరేషన్ అనకూడదు. అయ్యా, ఏమంట ఆ మహాకోడలు మా ఇంట్లో అడుగు పెట్టిందోనయ్యా. నువ్వెంత మంచిగా భక్తిగా బ్రతికినా ఒకవేళ వాళ్ళు సాక్ష్యం ఇవ్వకపోవచ్చు. కొంతమంది ఆ వ్యక్తులు అట్లుంటారు. నేననేది అది కాదు. నీ మనస్సాక్షి మాత్రం, ఎస్, నేను సరిగ్గానే ప్రవర్తించా, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయట్లేదు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆధ్యాత్మిక భావాలు కలిగిన పౌలు, శీల చెరసాలలో పడ్డారు. చెరసాలలో పడితే కాళ్ళకు చేతులకు సంకెళ్ళు, బండల్లో బిగించారు, గాయాల పాలైపోయారు. విచిత్రం ఏంటో తెలుసా? చెరసాలలో పడిన ఈ ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఈ వ్యక్తులు చెరసాలనే దేవుని మందిరాలుగా మార్చారు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు. ఇప్పుడు వినండి అన్నయ్య, అంటే ఈ మాట విని మేము కూడా మా ఇంటి పక్కన లేకపోతే మా ఇంటికి దగ్గరలో ఒక సమాజ మందిరం కట్టించాలా అన్నయ్య? అవసరం లేదు. నీ ఇల్లే ఒక సమాజ మందిరంగా మారాలి. నీ ఇల్లే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలి. ఏం జరిగేది ఆ రోజుల్లో సమాజ మందిరంలో? 4 విషయాలు చెప్తాను. తమ్ముడు వివేక్, నువ్వు ఎలర్ట్గా ఉండాలి చిన్న. రైట్, 4 విషయాలు. ఆ సమాజ మందిరంలో ఏం జరిగేది? నంబర్ 1 ప్రార్థన, నంబర్ 2 ఆరాధన, నంబర్ 3 వాక్య పఠనం, నంబర్ 4 ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో కూరుకునేవాళ్ళు. పగటిపూట దినానికి వచ్చి 3 మార్లు మన మహమ్మదీ సహోదరులు నమాజ్ చేస్తారు కదా, నథింగ్ బట్. ఈదులు కూడా సమాజ మందిరంలో చేరి పగటిపూట రోజుకొచ్చి 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాళ్ళు. వాక్యం వింటున్న బిడ్డలారా, వాళ్ళకలాగా నీవేదో సమాజ మందిరం నిర్మించాలి అనేది కాదు. నీ ఇల్లే ఒక సమాజ మందిరంగా మారాలి.
ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఒక తీర్మానం చేసుకో. నేను కూడా నోట్స్ రాసుకుంటా. ఈ ఉపవాస ప్రార్థనలో నా ప్రార్థన అవసరతలు ఏంటి, నేను ప్రభు దగ్గర చేసుకున్న తీర్మానాలు ఏంటి, నా తీర్మానాలు కూడా నా ప్రభు ఎదుట నేను రాసుకుంటూ ఉన్నాను. తీర్మానం చేసుకో. ప్రతిరోజు ఉదయకాలం దేవుని సన్నిధిలో లేచి ప్రతి ఉదయం తక్కువలో తక్కువ ఒక్క అర్ధగంట అయినా ప్రార్థనలు గడుపుతా. తీర్మానం చేసుకో. నీ ఇల్లే ఒక సమాజం సినగోగ్గా, నీ ఇల్లే ఒక ఆరాధనా స్థలంగా ఉండాలి. రైట్, పగలంతా డ్యూటీలకు వెళ్ళిపోయాం, సాయంత్రం వచ్చాం, కుటుంబం అంతా కూడుకొని కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబ ఆరాధన జరిపించుకుంటాను. నా ఇంట్లో ఎప్పుడు నా దేవుని పాట, నా దేవుని మాట, నా దేవుని కూర్చున్న ప్రార్థన నిరంతరము నా ఇంట్లో జరగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంటిల్లపాది కూర్చోండి, వాక్యపఠనం చేయండి, వాక్యపఠనం చేయండి. ఇంకొక మాట కూడా చెప్తాను. వాక్యపఠనం చేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఆ వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ వాక్యాన్ని గూర్చినటువంటి అర్థం వివరిస్తూ పిల్లలకి చెప్పండి. అయితే గమనించండి, నా మాట వినండి. వాక్యం వివరించేవాడు ఎక్కడ కూర్చొని వివరించాలి? అరే గట్టిగా చెప్పండి. వాక్యం వివరించేవాడు ఎక్కడ కూర్చొని వివరించాలి? ఏమంటారు దీన్ని చెప్పండి అమ్మా. బలిపీఠం. నేను ఇందాక ఒక మాట చెప్పే కదా, అగ్రపీఠం, లేకపోతే అగ్రపీఠం, లేకపోతే బలిపీఠం. ఇప్పుడు మీరు అనవచ్చు, అన్నయ్య అంటే మేము కూడా ఎట్లాంటి స్టేజ్ ఒకటి కట్టాలా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. పాస్టర్ గారు అగ్రపీఠం మీద కూర్చొని ఎందుకు వాక్యం చెప్పాలి? అదే చెప్తారని నాకు తెలుసు. పాస్టర్ గారు ఎత్తైన స్థలంలో ఉండి ఎందుకు వాక్యం చెప్పాలి? నోరు తెరవండి అమ్మా. ఎస్, అదే అదే చెప్పండి. ఎట్లా అంటే ఏంటమ్మా? రంగులు రాట్నం తిరిగినట్టు తిరగాల? ఎట్లా అంటే ఏంటి చెప్పమ్మా. ఇంకొక అమ్మ రాలేదు, మీ అక్క ఏది అమ్మేది, ఆ అమ్మ రాలేదా? సరే, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. దేనికి అక్క చెల్లెళ్ళు అంటే ఏ వాక్యం అడిగినా నోరు తెరిచి చెప్తారు. అట్లాంటి వాళ్ళు ఉండాలి కొంతమంది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా. అమ్మ, ఎందుకు పాస్టర్ గారు ఎత్తైన స్థలంలో ఉండి వాక్యం చెప్పాలా? బైబిల్లో కూడా ఒక మాట రాసి ఉంటుంది. నెహెమ్యా గ్రంథం చూడండి తమ్ముడు. ఎస్, అట్లా ఎలర్ట్గా ఉండాలి చిన్న. 8:5 నాతో కలిసి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథములు విప్పెను. మరొకసారి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథములు విప్పెను. హల్లెలూయా. ఎక్కడ నిలవబడ్డాడు? అందరికంటే. మరలా అడుగుతా, ఎక్కడుండి వాక్యం చెప్పాలి? అందరికంటే ఎత్తైన స్థలంలో ఉండి ఎందుకు వాక్యం చెప్పాలి? రైట్, 99% ఇదే చెప్పేది. పాస్టర్ గారు అందరికీ కనపడాలి కాబట్టి. పాస్టర్ గారు కూడా కింద ఉంటే వెనక కూర్చున్న వాళ్ళకి ఎట్లా అని ఇంటికి వెళ్ళేసరికి మెడ నొప్పి వస్తుంది కదా అన్నయ్య, అందుకని ఎత్తులో ఉంటే కంఫర్టబుల్గా ఎట్లా చూసుకుంటూ ఉంటాం కదా అన్నయ్య. అది కూడా నిజమే, అది కూడా నిజమే. దీనికి మించిన ఆధ్యాత్మిక భావం ఏంటో తెలుసా? కింద కూర్చున్న ప్రజల ఆత్మీయ స్థితి కంటే స్టేజ్ మీద కూర్చునే దైవ సేవకుల ఆత్మీయ స్థితి ఎత్తైన స్థితిలో ఉండాలి. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల నా రాజ్యంలో ప్రవేశించలేరు అని అంటాడు కదా. ఒక విశ్వాసి ఎలాంటి ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడో సేవకులు అదే ప్రార్థనాత్మ కలిగి ఉండటం కాదు. కొంతమంది వచ్చి చెప్తారు, అన్నయ్య
లాస్ట్ టైం లాక్డౌన్లో చెల్లి రాణి చెప్పింది, రోజు మేము లైవ్లో పాలు పంపులు పొంది అన్నయ్య రోజుకొచ్చి 3 గంటల నుంచి 5 గంటలు 3 గంటల నుంచి 5 గంటలు నేను ప్రార్థనలో గడిపాను అన్నయ్య. ఇంకొక తల్లి చెప్తుంది, అన్నయ్య రోజుకొచ్చి 5 గంటలు ప్రార్థనలో గడిపాను అన్నయ్య. ఒక విశ్వాసి రోజుకొచ్చి 3 గంటలు ఏకాంతంగా ప్రార్థనలు గడిపితే సేవకులు రోజుకొచ్చి 9 గంటలు నిద్రపోతే, ఒక విశ్వాసి రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తే మరి సేవకులు ఏ ఆత్మతో ఉండాలి? ఎత్తు విశ్వాసి ఆత్మీయ స్థాయి కంటే సేవకుల ఆత్మీయ స్థాయి ఎత్తైన స్థితిలో ఉండాలి. ఒక విశ్వాసి రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తే సేవకురాలు రోజుకొచ్చి 4 గంటలు ప్రార్థన చేయాలి. విశ్వాసులు ఉన్నారు. అమ్మ కుమారి సిస్టర్ డ్యూటీకి వెళ్తున్నారా? ఎన్నింటికి వెళ్తున్నారమ్మా డ్యూటీకి? ఇంట్లో ఎన్నింటికి బయలుదేరుతారు? ఏమ్మా విమానం వస్తుంది తీసుకెళ్ళటానికి? ఏం అట్లా చెప్తున్నారమ్మా? తల్లి నువ్వు హాస్పిటల్లో డ్యూటీకి వెళ్తున్నావా? హాస్పిటలే కదా నువ్వే తల్లి, రామ్నగర్. ఎన్నింటికి డ్యూటీకి వెళ్తావు తల్లి? 8ంటికి. డ్యూటీ ఎన్నింటికి అమ్మ? 2 o'clockకి. మధ్యాహ్నం 2 o'clock అమ్మా. అంటే ఈరోజు డ్యూటీనా? ఇవాళ ఆఫ్. 2 o'clock డ్యూటీ ఏంటి? ఇంట్లో ఎన్నింటికి బయలుదేరుతావు తల్లి? 10ంటికి. 12:30 రామ్నగర్ నుంచి మీ డ్యూటీకి వెళ్ళాలి. ఎన్నింటి దాకా డ్యూటీ? రైట్. 8 గంటలు డ్యూటీ చేసి అటు 1 గంటన్నర ప్రయాణం. తమ్ముడు పోయేసి ఇక మీ డ్యూటీ అంటే 24 hours 24/7. ఒక విశ్వాసి తన కుటుంబం కొరకు అమ్మ కుమారి సిస్టర్ డ్యూటీ 10 గంటలు చేసి వచ్చావు కదా, దేవదత్త గారు బట్టలు ఎవరు ఉతుకుతున్నారమ్మా? వంట ఎవరు చేస్తున్నారమ్మా? కుటుంబం కోసం 4 గంటలు కష్టపడుతుంది. ఉద్యోగంలో 8 గంటలు కష్టపడుతుంది. అడగండి పెట్టిన రోజుకొచ్చి 4-5 గంటలు ప్రార్థనలు గడిపింది. తన కుటుంబం కోసం శరీరాన్ని అట్లా నల్లగొట్టుకుంటా ఉంటే మరి సేవకుడు విశ్వాసి కంటే ఎత్తైన స్థితిలో కూర్చోవాలా? ఊరక స్టేజ్ వేసుకొని తెల్లబట్టలు వేసుకొని నేను కూడా పాస్టర్ గారిని అయ్యాను, సేవకు వచ్చాను, నేను కూడా తెల్లబట్టలు వేసుకున్నాను, తెల్ల చీర కట్టుకున్నాను, తెల్ల ప్యాంటు కాదు. ఈ స్టేజీ మీద కూర్చున్న దానికంటే ఆత్మీయ స్థాయిలో ఎత్తైన స్థాయిలో సేవకుడు కూర్చోవాలి. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఇంకోసారి చెప్దాం హల్లెలూయా! విశ్వాసి ప్రార్థన కంటే, యేసయ్య అంటారు కదా, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే విశ్వాసి శ్రమ కంటే సేవకుని శ్రమ ఎక్కువ ఉండాలి. విశ్వాసం కంటే సేవకుని విశ్వాసం ఎక్కువ ఉండాలి. విశ్వాసి ప్రార్థనా జీవితం కంటే సేవకుల ప్రార్థనా జీవితం ఎక్కువ ఉండాలి. ప్రభు బిడ్డలారా, విశ్వాసి పరిశుద్ధత కంటే సేవకుల పరిశుద్ధ జీవితం. విశ్వాసులు అక్కడ ఇక్కడ గమనించండి కొట్లాడుకుంటూ ఉంటారు. అంటే కొట్లాడుకుంటూ ఉంటారంటే మీరు కొట్లాడుకుంటున్నారని నేను అంటలేదమ్మా. ఎక్కడో ఓ చోట ఆ జుట్టుకు ఈ జుట్టుకు ముడేస్తే ఎక్కడొక్కడ చిన్న జరుగుతూ ఉంటాయి. సేవకులు కూడా క్రీసులు ఆడుతున్నారు అనుకోండి, అలా తెల్లబాట్లు వేసుకోకుండా ఉంటమే మేలు. ఆ అన్న మీద ఈ అన్న, ఆ అక్క మీద ఈ అక్క. గమనించండి, ఒకే దేవుని సేవ చేస్తా, ఒకే దేవుని ప్రకటిస్తా, ఒకే పాత్రలోనిది తింటూ, ఒకే భోజనం ఒకే రొట్టెను తింటూ, ఒకే పాత్రలోనిది త్రాగుతూ విశ్వాసులు కూడా ఆ నీచ స్థితిలో విశ్వాసులు కూడా అంత దిగజారి బ్రతకపోతే అంతకంటే దిగజారిన స్థితిలో సేవకులు బ్రతికారు అనుకోండి, ఆ సేవకుల వలన సంఘానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? విశ్వాసి ప్రతిష్ట కంటే సేవకుడి ప్రతిష్ట ఎత్తైనదిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు ఎత్తైన స్థలంలో కూర్చొని ఎందుకు వాక్యం చెప్పాలా? అందరు కనపడటానిక? తన ఆత్మీయ స్థాయి, తన ఆత్మీయ శైలి, తన జీవిత విధానం, తన పెద్దరికం, తన నడవడిక,
తన మాట తీరు శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే, నేను మిమ్మల్ని శాస్త్రులు అంటలా, మిమ్మల్ని పరిసయ్యులు అంటలా, మీ నీతి కంటే మా నీతి అధికం కావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ దగ్గరికి రండి. మీ చుట్టూతో శాస్త్రులు పరిచయులు ఉంటారు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలి. వాళ్ళ పరిశుద్ధత కంటే మన పరిశుద్ధత అధికం కావాలి. అట్లా ప్రతి ఇల్లు ఒక సమాజ మందిరంగా మార్చబడును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట నా వైపు చూడండి. సమాజ మందిరపు ముఖద్వారం ఎటుంటుంది? గట్టిగా చెప్పాలి. సమాజ మందిరపు ముఖద్వారం ఎటుంటుంది? మరలా మన ఇంటి ముఖద్వారం కూడా ఎటుండాలి? ఇప్పుడు వచ్చి అన్నయ్య ఎంతకీ యెరూషలేము ఏ దిక్కున ఉందో చెప్పండి అన్నయ్య, మా ఇల్లు పడగొట్టి గుమ్మం ఒకటి పెడతాం అని అంటారా? దీనికి ఆధారం బైబిల్లో కూడా భక్తుడైన దానియేలు ప్రార్థన చేసేటప్పుడు ఎటు చూస్తూ ప్రార్థన చేశాడని బైబిల్లో రాసింది. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి యెరూషలేమును చూస్తూ భక్తుడు ప్రార్థన చేసినట్లుగా. బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమును చూస్తూ ప్రార్థన చేశారు. క్రొత్త నిబంధన సంఘం పరలోకాన్ని చూస్తూ మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రైట్? కూర్చున్న లేచిన నీ ఇల్లు ఎప్పుడు పరలోకం, 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 పరలోకపు శబ్దాలు నీ ఇంటిలో వినబడును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. నీ హృదయపు గుమ్మం ఎప్పుడు, నీ ఇంటి గుమ్మం ఎటున్నా పర్వాలా, నీ హృదయపు గుమ్మం మాత్రం పోలీస్ స్టేషన్ చుట్టూతో తిరగాల. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాదు, కాదు కాదు కాదు. ఎంతకుముందు పోలీస్ స్టేషన్ తమ్ముడు పోయాజ్, ఇప్పుడు ఇంకో కొత్తది వచ్చింది. తమ్ముడిని నిజంగా దేవుడు ప్రేమించి చాలా భక్తి కలిగినోడు. ఒకసారి నిలబడు తమ్ముడు. తమ్ముడు బోయాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మన ఉప్పల విశ్వాసి. ఎంత ఆసక్తిపరుడు అంటే అంత ఆసక్తిపరుడు. బిడ్డలకు వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది. గత ఉపవాస ప్రార్థనలో అందరం ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి ఆ చెల్లి గర్భాన్ని తెరిచి చక్కటి కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ఇప్పుడు ఎటు తిరుగుతావు? అంతేనా? అట్లా కాకుండా 10 సంవత్సరాల తర్వాత లేక లేక దేవుడు కుమారుని ఇచ్చాడు కదా, వాడు చుట్టూ తిరుగుతావా? వాడు నువ్వు ఇద్దరు ప్రభు తట్టి తిరుగుతావు. ఆమేన్. థ్యాంక్ యూ. మంచి మంచి అనుకో భక్తి కలిగిన బిడ్డ. హల్లెలూయా. ఇంకా మరలా వినండి. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏం కావాలా? మరొకసారి, మన ఇంటి చుట్టూతో శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు. అత్త కోడలు కొట్లాడుకుంటారు. వాళ్ళు కొట్లాడుకున్నట్లుగా నువ్వు కూడా కొట్లాడుకున్నావు అనుకో, ఇంకేముంది? పీఠం ఎక్కినా ఒకటే, దిగినా ఒకటే. వినండి. ఇప్పుడు అన్ని జనులు ఉంటారు. ఆడపడుసులు, ఇంటి కోడళ్ళు, ఆడపడుసులు ఏడపడుసులు కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడపడుసులు ఏడపడుసులు కొట్లాడుకున్నట్లుగా నీవు నీ ఇంటికి వచ్చిన కోడల పిల్ల కొట్లాడుకున్నారనుకో, నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏమి లేదు. ఈ అగ్రపేట ఎందుకు దిగిపోతే మేలు. అన్ని ప్రజల భార్యాభర్తలు కొట్లాడుకుంటారు. వాళ్ళలాగే నువ్వు కొట్లాడితే నీ అగ్రపీఠం ఎక్కడా? నీ స్థానం ఎక్కడా? నీ స్థాయి ఎక్కడా? నీ హోదా ఎక్కడా? నీవెప్పుడు అగ్రపీఠం మీదే నువ్వు కూర్చోవాలా. ఎందులో? భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో. సో ఆఖరిగా మన ముఖం ఇటు చూడాలా? అమ్మ చెప్పాలి, ఇటు చూడాలి. యెరూషలేమును చూస్తూ మనం బ్రతకాలి. కూర్చున్న యెరూషలేం అంటాడు కదా పౌలు గారు, క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే ఎప్పుడు పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. పైన మనం ఆరాధించే రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఉన్నారు. పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయి. పరలోకంలో ఏముంది? బంగారు వీధులు ఉన్నాయి. పరలోకంలో ఏముంది? మేలైన ప్రతిదీ ఉంది. ఏమి లేదు? శాపం లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, షుగర్లు లేవు, బీపీ లేవు, అంతకు మించి కరోనా లేదు. అక్కడ సంతోషం సంతోషం సంతోషం.
ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మనం బ్రతుకుదాం కదా. ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మనం బ్రతుకుదాం కదా. ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మనం బ్రతుకుదుము గాక. ఇది సమాజ మందిరపు కన్నీటి కథ. ఈ కాలపు సమాజ మందిరంగా నీవు మార్చబడాలి. దేవుడు అలా చేయును గాక.